నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. అప్పుడే 5 ఏళ్లు అయిపోయాయి. ఇప్పటిదాకా ఉన్న ప్రభుత్వానికి రోజులు ముగిసినట్టేనా, లేక ప్రజల మద్దతుతో మళ్ళీ ఇప్పుడున్న ప్రభుత్వమే రాష్ట్రాన్ని ఏలుతుందా అంటే ఈ ప్రశ్నలకి సమాధానం రావాలి అంటే ఇంకా నెల రోజుల సమయం ఉంది. మరి మనం కూడా వెయిట్ చేయాల్సిందే అంటున్నారు. అయితే ఈ క్రమంలో జగన్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందని మాటలు కూడా వినిపిస్తున్నాయి. అయితే దీని వెనుక మ్యాటర్ ఏంటి తెలుసుకుందాం పదండి. ఫట్టమని 5 ఏళ్ల కాలం తిరిగేసింది. పాదయాత్ర చేసి 2019 ఎన్నికలను వెళ్లిన జగన్కి జనాలు బ్రహ్మరథం పట్టారు. 151 సీట్లతో ఆయన అధికారంలోకి వచ్చారు. జగన్ సీఎం అవ్వాలన్న కోరిక అలా జనాలు తీర్చారు. వైసీపీ నేతలు తాము పాలన సక్రమంగా చేశామని చెబుతున్నారు. పూర్తి విశ్వాసంతో ఎన్నికలకు వెళుతున్నామని అంటున్నారు. ఇక మరోసారి అధికారంలోకి వస్తామని కూడా అంటున్నారు. ఇవన్నీ కాసేపు పక్కన పెడితే వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందని విపక్షం అంటోంది. చంద్రబాబు అయితే కదిలిరా సభలతో రోజులతో సైతం లెక్క కట్టి చెప్తున్నారు. మరో 2 నెలల్లో మా ప్రభుత్వం వస్తుంది అని ఆయన బల్లగుద్ది మరీ చెప్తున్నారు. అయితే చంద్రబాబు చెప్పేది పోలింగ్ తేదీలను, కౌంటింగ్ తేదీలను కాదు. కౌంటింగ్ జరిగిన తరువాతనే కొత్త ప్రభుత్వం వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న పరిస్థితులు చూసుకుంటే పోలింగ్కి కౌంటింగ్ మధ్య 40 రోజులకు పైగా సమయం ఉంటుంది. 2019లో కూడా పోలింగ్ ఏప్రిల్ 11న జరిగితే రిజల్ట్ మే 23న వచ్చింది. అంటే మొత్తంగా 43 రోజులు అన్నమాట. ఈసారి కూడా అలాగే ఉంటుందని ఎన్నికల సంఘం సన్నద్ధతతో పాటు జరుగుతున్న పరిణామాలు చూస్తే అనిపిస్తుంది. ఇక ఏపీ అసెంబ్లీతో పాటు దేశవ్యాప్తంగా లోక్సభ స్థానాలకు ఎన్నికల ప్రకటనకు సంబంధించి షెడ్యూల్ రిలీజ్ చేసేది మార్చి 10 తర్వాత అంటున్నారు. దీనిని బట్టి చూస్తే కేవలం నెల రోజుల సమయం మాత్రమే వైసీపీ ప్రభుత్వానికి ఉంది. ఏ ప్రభుత్వం అయినా ఎన్నికల వేళ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. చివరాఖరులో చేసే నిర్ణయాలతో కొన్ని వర్గాలను తమ వైపుకు తిప్పుకునేందుకు చూస్తుంది. అలా కనుక చూసుకున్నట్లయితే వైసీపీకి ఉన్న సమయం తక్కువే అంటున్నారు. నెల దగ్గరకు వచ్చేసింది అని అంటున్నారు. ఇక ఈసారి కనుక ఎన్నికల షెడ్యూల్ వెలువడింది అంటే అదే రోజు నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. ఆ మీదట ప్రభుత్వం నామమాత్రం అవుతుంది. అంటే ఆపద్ధర్మ ప్రభుత్వంగా ఉంటుంది. విధానపరమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఏమాత్రం అవకాశం ఉండదు. దాంతో ఎంత చెప్పుకున్నా ఏమి చేసినా వైసీపీకి ఇప్పటి నుంచి మార్చి 10 వరకు ఉన్న సమయం విలువైనదని అంటున్నారు. ఈ సమయంలోనే ప్రభుత్వం పట్ల వ్యతిరేకతతో ఉన్న వర్గాలను గుర్తించి దారికి తెచ్చుకునేందుకు పథకాలు కానీ కార్యక్రమాలు కానీ ప్రకటించేందుకు ఆస్కారం ఉంటుంది. అలాగే రాష్ట్రానికి సంబంధించి ఏవైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా ఇదే సరైన సమయం అంటున్నారు. ఇప్పుడు చూస్తే వైసీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో లాస్ట్ అసెంబ్లీ సమావేశాలు కూడా ఇటీవలే ముగిశాయి. ఇక కొత్త అసెంబ్లీ అన్నది కొత్త ప్రభుత్వంతోనే మొదలవుతుంది. అదే విధంగా చూస్తే ప్రస్తుతం నిర్ణయాలు తీసుకోవడానికి మంత్రివర్గం ఉంది. మార్చి 6న జగన్ నాయకత్వంలో చిట్ట చివరి మంత్రివర్గ సమావేశం అమరావతిలోని సచివాలయంలో జరుగుతుంది అని అంటున్నారు. ఆ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటారు అని కూడా అంటున్నారు. ఆ తర్వాత ఎన్నికలకు వెళ్లడమే మిగిలి ఉంటుంది. సో లాస్ట్ క్యాబినెట్ మీటింగ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందన్నమాట. మరి మీరేమనుకుంటున్నారు? కమెంట్ త్రూ మాకు తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.